రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఏదైతే కనుక విడుదల రజని పిఏని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ విడుదల రజనీ గారిని పక్కగా జరిపారని చెప్పి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ముందుగా అందరికి నమస్కారం. మన భారతదేశం మీద దండెత్తిన ముష్కరుల్ని, మన భారతదేశ స్త్రీల పశువు కుంకుమలు చెరిపిన దుర్మార్గుల్ని పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ దేశం పైన మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జరిగిన సైనిక దాడిలో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు ఈ సందర్భంగా మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే ఈ యుద్ధంలో చనిపోయిన అమర వీరులకి మా జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఇక ఒక సైకో మోక నాని, తొర్రిపొల్ల నాని మచిలీపట్నాన్ని దోచుకు దొబ్బి బలిసి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ నాని గారు, మరి ఏమయ్యా, మీ ప్రభుత్వంలో మహిళలకి భద్రత ఉన్నప్పుడు మీకు ఈ రాష్ట్రం ప్రజలు మహిళా సోదరీమణులు 11 సీట్లతో మిమ్మల్ని పండబెట్టారు కదా, మరి దాన్ని ఏమనాలా? ఒక మీ బతుకులే దుర్మార్గులకి అండగా ఉండేది మీ ప్రభుత్వంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా. మీరు చేసే పనులేంటి? మీరు దుర్మార్గులకేగా, మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అండగా ఉన్నారు. ఆ కృష్ణారెడ్డి అనేవాడు ఒక కేసులో ముద్దాయి. మరి అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక భారతదేశ పౌరురాలిగా పోలీసులకి సహకరించాలా లేదా? మరి రజనీ గారు సిఐ గారి మీద నెట్టేయటము, పోలీసు సోదరుల్ని నెట్టేయటము, మరి అరెస్ట్ చేయనీయకుండా అడ్డపడటం తప్పు కదా. అదే వేరే ప్రజలు కనుక చేసుంటే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. మరి ఆమె చేసిన పనులేంటి? అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు సహకరించి అరెస్ట్ చేయనిచ్చి మీరు ఏమైనా ఉంటే కోర్టు ద్వారా మీరు రక్షణ పొందాలా. అంతేగాని చట్టానికి మేము అతిథులు అన్నట్టుగా మీరు చేసిన పనులకే కదా ఈరోజు మహిళలకి ఏమి లేదంటున్నావయ్యా, రక్షణ లేదని చెప్పి అంటున్నావా? సిగ్గు ఉండొద్దు నీకేమాత్రం కూడా, సిగ్గు లేదు. నువ్వు, మీ మిసెస్, మీ కొడుకు అందరూ కలిసి పేద ప్రజలకి చెందాల్సిన రేషన్ బియ్యాన్ని మీ ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లోనే మీ ప్రభుత్వం సిఫార్సుతో అందులో దించి, మరి అందులో పంది కుక్కలు తిన్నాయా? ఎవరు తిన్నారు? కోట్ల రూపాయల బియ్యాన్ని ఎవరు తిన్నారు? నువ్వే కదా. మరి ఆ రోజు పేద ప్రజలు, మహిళలు గుర్తు రాలేదా? వాళ్ళ ఆకలి గుర్తు రాలేదా నీకు? ఈరోజు కొత్తగా మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెబుతున్నావు. ఏదో మా ప్రభుత్వంలో ఏం జరగనట్టు, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగినట్టు చెప్పడమే మీ పేకి బ్యాచ్ చేయకుండా అలవాటు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత తర్ఫీదు ఇచ్చాడు.
ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు మీకు అట్లా తర్పీది ఇచ్చాడు. మీరు బతుకులు ఆ పేక బతుకులతోనే బతుకుతూ ఉంటారు. ప్రజలు అన్నాళ్ళు నమ్ముతారు మిమ్మల్ని అన్నాళ్ళు నమ్మరా. కొద్ది రోజులు నమ్మారు, అయిపోయింది. మీకు సీన్ సితారు చేసి మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పంపించారు. నాని ఇది గుర్తుపెట్టుకో, ఏం పర్లా. ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మహిళలు హాయిగా ఊపిరి పీల్చుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలందరూ ఆనంద డోలికల్లో తేలాడుతున్నారనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలా. ఏదైతే కనుక టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో విచారణకు పిలిచిన సజ్జల్ని తప్పు, ఇది అన్యాయం, అక్రమం, ఆయన ఏం తప్పు చేశాడని పిలిచారు. ఇదంతా రెడ్ బుక్ పాలన అంటూ మన అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? మరి ఇదే కదా ఇప్పుడు ఒకడు వస్తాడు పేకి బ్యాచ్. ఇదంతా 2014 నుంచి 2019 దాకా ఏం జరిగింది, 2019 నుంచి 2024 దాకా ఏం జరిగింది అనేది ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఆ రోజు 2014 నుంచి 2019 దాకా వీళ్ళు చెప్పిన పేక్ మాటలు నమ్మి బంగారాసం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బయటికి పంపించి దున్నపోతోసుకుంటే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పని ప్రజలు గ్రహించే వీళ్ళకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు అతను ఆధ్వర్యంలో అతనే ఆ రోజు మాట్లాడింది ఏంటి, మా నాయకుడిని భూషడకే అని అన్నాడని చెప్పని వాళ్ళ కార్యకర్తలకి ఏదో ఆవేశం ఉప్పొంగి ధర్నా చేయడానికి వచ్చారు అని చెప్పనని చెబుతూ ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. నీకు సిగ్గు కూడా లేకపోయా, నీకు సిగ్గు శరం కూడా లేదు. ఆ రోజు పెద్ద గొప్పగా చెప్పుకున్నావా, నీ వీడియోలు బయటికి తీయండి, మన వాళ్ళు తీయొచ్చు కదా. మన టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అతను మాట్లాడిన వీడియోలు బొచ్చుడు ఉండయి, బయటికి తీసి వదలని ప్రజల్లోకి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకి, ఇంకా మర్చిపోలేదు, అయినా కూడా మీరు వదలాలి అవి. అయితే మీరు అంతమంది విజయవాడ నుంచి గుంటూరు నుంచి లారీల్లో మరి కనీసం 100 కార్లలో మీ ఆఫీస్కి వచ్చి, మీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చి భోజనాలు చేసి అక్కడంతా ఏం చేయాలి ఏంటని చెప్పని, ఎవరిని కొట్టాలి అక్కడ ఏం చేయాలని చెప్పని నీ తర్పీదులో, నీ కొడుకు తర్పీదులో మొత్తం ఏకదమ్ముగా వచ్చి మా సెంట్రల్ ఆఫీసు ఏదైతే గేటుని పగలగొట్టుకొని వెళ్ళి అక్కడ ఉండవాళ్ళని ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఇబ్బంది చేశారు, ఏ రకంగా అద్దాలు బాలు కొట్టి అన్నీ ఎంత ఒక రౌడీ మోక పడ్డట్టు చేసి ఈరోజు నీతులు చెబుతున్నారా? ఏమయ్యా రెడ్ బుక్ ఏంటి? ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చెప్తూనే ఉన్నాడు, ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది చేశారో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళని చాలా బాధలు పెట్టారో, అలాంటి దుష్టులు దుర్మార్గులు ఎవరైనా సరే, అది నాయకులైనా కార్యకర్తలైనా లేదా పోలీసు సోదరులైనా ఎవరిని కూడా చట్టం ముందు నిలబెట్టి చట్టం ద్వారా వీళ్ళని కంపల్సరీగా అరెస్ట్ చేపిస్తానని చెప్పని లోకేష్ బాబు గారు మాట్లాడారు. అంతేగాని మీకు మళ్ళీగా అర్ధరేతుర్లు వచ్చి చెప్పకుండానే 41 నోటీస్ ఇవ్వకుండానే 31 నోటీస్ ఇవ్వకుండానే తలుపులు బాలగొట్టి ఉన్న పలంగా ఎత్తుకెళ్ళి కాళ్ళు పగలగొట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి తర్వాత అర్ధరేత్రిగాడ ఏదైతే మేజిస్ట్రేట్ ముందు నిలబెడితే వాళ్ళు బెయిలిస్తే బయటకు వచ్చే టైపు ఈ ప్రభుత్వం చేయలేదు కదా. మీరు చేసిన ఏదైనా సరే మీరు ఆలోచించుకోండి. ఎన్ని మాటలు ఇలాంటి పేకు మాటలు మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా సలహాలు ఇవ్వటం నేర్చుకోమని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ని కోరుతూ ఉన్నాం.